అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మాటి వరప్రసాద్ రెడ్డి. మాది గుడిబండ గ్రామ పంచాయతీ, కోదాడు మండలం, సూర్యాపేట జిల్లా, కోదాడు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి. నా రాజకీయ జీవితం 1980లో స్టార్ట్ అయింది. 1981లో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచిన. మళ్ళీ 1995లో ఇక్కడ నేను సర్పంచ్ గెలిచిన. మళ్ళీ 2014-15లో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో సత్యమణి గారు, పుష్పవతి గారు ఎంపీటీసీ ఎన్నికల్లో నిలబడి ఈ మండలంలోనే అత్యధిక మెజార్టీ 1200 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. తర్వాత మొన్న జెడ్పీటీసీ 100 ఓట్లతో పోయింది. ఇది మొన్న పోయినటువంటి సంవత్సరం 2018-19. టీఆర్ఎస్ వాళ్ళ యొక్క అబద్ధాలు మాట్లాడటంలో వాళ్ళే దిట్ట. ఈ భారతదేశంలో ఎవరు అబద్ధాలు మాట్లాడటానికి వాళ్ళు సరిపోరు. 3 నెలల్లో 100 రోజుల్లో ఒకటి కరెంటు బిల్లులు ఫ్రీ చేసినాం, గ్యాస్ ఇచ్చినాం. అదేవిధంగా ఆర్టీసీ బదులు ప్రయాణాలు కల్పించినాం. ఒక 4 గ్యారంటీలు అమలైనాయి, ఇంకో 2 గ్యారంటీలు అమలు కావాలి. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్లో ప్రభుత్వం చెప్పినన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అవుతుంది. మరి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుంది. ఈ టీఆర్ఎస్ వాళ్ళు మరి ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. 5 ఏళ్ళైనా చేయలేకపోయారు కదా. 5 ఏళ్ళు కూడా చేయనటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వీటిని గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. అసత్యమైన ఆరోపణలలో టీఆర్ఎస్ దిట్ట. కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా 2 లక్షల మాఫీని కూడా ఆగస్టులో చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యాదగిరిగుట్ట నరసింహస్వామి సమక్షంలో మరీ ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్నా, దేశంలో ఎక్కడున్నా చెప్పిన మాట కట్టుబడి ఉండే పార్టీ. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. ఈ బీఆర్ఎస్ ఈ నక్కజిత్తులు, దొంగ మాటలు కట్టిపెట్టి ప్రజా తీర్పుని శిరసావహించితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర, రాయలసీమ కలిపితే వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే ముఖ్యమంత్రి ఉండేది. మరి తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదు. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ప్రాంతమైన అభిమానం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, మనకు అన్యాయం జరుగుతుంది అని అంటే ఒక టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే రాలే. కాంగ్రెస్ వాళ్ళు చేసిరు, తెలుగుదేశం వాళ్ళు చేసిరు, బీజేపీ వాళ్ళు చేసిరు. తెలంగాణకి అన్ని పార్టీలు సహకరిస్తే వచ్చినాయి. నేను టీఆర్ఎస్ను ఒకటే అడుగుతా ఉన్నా, నీకు అధికారం వచ్చినాక మన తెలంగాణలో ఉన్న 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితే నువ్వేం చేయలేకపోయినోడివి. 7 మండలాలే సాధించలేనోడు ఈ రాష్ట్రానికి టీఆర్ఎస్ ద్వారా ఈ రాష్ట్రం వచ్చిందంటే నమ్మాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 16 జీవోగా ఉండి అనేక సూత్రాలని, అనేక విషయాల్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిన వాళ్ళల్లో ఈ నల్లగొండ జిల్లా నాయకులందరి పాత్ర ప్రముఖంగా ఉంది. అదేవిధంగా జానారెడ్డి గారు, కోదండరామ్ కలిపి అన్ని పార్టీలకు చైర్మన్గా జానారెడ్డి గారు ఉండి ఆ రోజు జైపాల్ రెడ్డి గారి ద్వారా తెలంగాణ రావడానికి సాధ్యమైంది. టీఆర్ఎస్ వల్లనే తెలంగాణ ఏం రాలేదు. ఇచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణ చేసిరు. మీరు ఎందులోనైనా చూడండి, దళిత బంధు ఇస్తే దళిత బంధువులు అవినీతి, సీఎంఆర్ రైస్ పెడితే అందులో అవినీతి, ఒక్కొక్క మిల్లర్స్ 100 కోట్లు బకాయి పడ్డారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పది, ఈ భారతదేశంలో ప్రపంచంలో అంత గొప్పగా ఎవరు కట్టలేరని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది, మేడిగడ్డ ఏమైంది. అదేవిధంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనే అబద్ధాల పార్టీ, అధికారం పోతే తట్టుకోలేనటువంటి పార్టీ. ఏది చేసినా ఆయన ఎన్నో కలలు కన్నాడు, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడు 20 ఏళ్ల కిందనే ప్రధాని అయ్యాడు, మన్మోహన్ సింగ్ని పెట్టకుండా ఉంటే. మరే అత్యధిక మెజార్టీ ఉన్నప్పటికి కూడా రాహుల్ గాంధీ గారికి పదవి మీద వ్యామోహం లేదు, సోనియా గాంధీ గారికి వ్యామోహం లేదు కాబట్టి ఒక ఆర్థికవేత్త, మంచి నెంబర్ 1 ఫైనాన్స్ తెలిసినటువంటి ప్రధానమంత్రిగా పెట్టి ఈ దేశాన్ని అప్పుల్లో లేకుండా
ఏమి లేకుండా నడిపినటువంటి ఘనత మరి మన్మోహన్ సింగ్ గారిది. అధికార దాహం లేనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని చూసి టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. వాళ్ళు అధికారం కోసమే పుట్టినట్టు మాట్లాడుతారు తప్ప, అబద్ధాలు మాట్లాడుతారు తప్ప నిజాలు మాట్లాడలేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ చెప్పింది దళితుడికి 3 ఎకరాలు ఇస్తానని చెప్పింది, దళితుడిని సీఎం చేస్తుందని చెప్పింది. దళితుడికి 3 ఎకరాలు ఇచ్చిందా? దళితుడికి ఏం చేసింది? అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో మరి బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నాయకుడిని చేసినాం. కాంగ్రెస్ ఒక ఎస్సీ అతన్ని చేస్తే ఆయనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా ఎమ్మెల్యేలందరినీ దొడిదారిన మరి టీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళల్లో ఇవ్వడానికి ఒకడు ఎమ్మెల్యే పోతుంటే గగ్గోలు పెడుతున్నారు. అసలు ప్రజాస్వామ్య విలువలన్నింటినీ నేల రాసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజాస్వామ్య విలువలు లేవు ఈ రాష్ట్రంలో. ఎంత అబద్ధం అంటే వర్షాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? జూను జూలై 1923 జూన్ జూలైలో అన్ని వేర్లు కిష్టలు పొంగి ప్రాజెక్టులు నిండాలి. అప్పుడే ప్రాజెక్టులు నిండినప్పుడు అప్పుడు 23లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండా. మరి కేసీఆర్ వర్షాకాలమే పంటలకు నీళ్ళు ఇవ్వలేనోడు పొలాలు ఎండుతుంటే ఇప్పుడు ఎండాకాలం నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడటం ఎంతవరకు సబబు అని చెబుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో దోపిడీ పెరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి పార్టీకి కూడా మార్చారు. గంజాయి వ్యాపారాలు కూడా చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారిని కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ ఎవరిని విమర్శించేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. 1 సంవత్సరంలోపే అన్నీ అమలు చేసి మహిళలకు 2500 ఇవ్వటంలో కానీ తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఇప్పుడు ఈ మండలంలో ఏ గ్రామంలో తిరగండి, ఒక్క ఇల్లు అన్న వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చిరా అడగండి వాళ్ళని. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి కూడా ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద మంచి నమ్మకం ఉంది. సాగర్ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులని కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. కరెంటులో కుంభకోణం, ప్రాజెక్టులు కడితే కుంభకోణం, దళిత బంధిత కుంభకోణం, ఏ పని చేసినా కుంభకోణాల గవర్నమెంట్. అది దాచుకొని దోసుకోవడానికి వచ్చింది. ఈ దేశంలో ఏ పార్టీకైనా 1000 కోట్ల పార్టీ పన్ను ఉన్నటువంటి పార్టీలు లేవు, టీఆర్ఎస్ తప్ప. మరి వీళ్ళకి ఎంతమందికి దోసిపెడితే అన్ని 100 కోట్లు వీళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఆలోచించుకోవాలని. వాళ్ళ అధికారం లేకుండా వాళ్ళకి నిద్రే పట్టట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఆ ఓర్పుని కూడా సహించేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు. నైతికంగా వాళ్ళు ఫీల్ కావట్లే. ఇంకా మేము గొప్పోళ్ళమని రోడ్ల మీద పడి కాంగ్రెస్ పార్టీ ఆ స్కీములు అమలు చేయలేదు, మేము తప్ప ఎవడు చేయలేడంటే వాళ్ళ దగ్గర ఏమన్నా మంత్రం ఉందా? టీఆర్ఎస్ ఆయన చెప్పిండు భారతదేశమే నా వైపు చూస్తుంది. మరి కర్ణాటకలో ఒక భాగం తెలంగాణలో కలపమంటుంది, మహారాష్ట్రలో ఒక భాగం మమ్మల్ని కలపమంటుంది. నా అంత మంచి పరిపాలన లేదు అని చెప్తే కర్ణాటకలో వీడు కాలు పెడితే అది పోయింది, మహారాష్ట్రలో కాలు పెడితే అది పోతుంది. భారతదేశంలో ఇక్కడ ఎక్కడ చూసినా ఈనాడు కేసీఆర్ అంత పార్టీ అంత దరిద్రంగా ఇంకో పార్టీ తయారు కాలేదు, దరిద్రంగా తయారైంది. అదేవిధంగా రేపు కేంద్ర గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ కులాలు మతాలు మధ్య చిచ్చు లేపి పంచాయతీలు పెట్టి ఏదో ఒక వర్గాన్ని గుంజుకొని మళ్ళీ గద్దెనెక్కాలని చూస్తుంది తప్ప వాళ్ళు చేసే సేవ నిజంగా సేవ చేస్తే బీజేపీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. సేవ చేయలేకనే దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం, మతాన్ని అడ్డం పెట్టుకోవటం చేస్తుంది. రాముడు వారంటే ఎవరికి అభిమానం లేదు? రాముడు అంటే అందరికి అభిమానం ఉంది. ఒక అయోధ్యలోనే లేడు కదా రాముడు, మన భద్రాచలంలో కూడా ఉండు కదా. భద్రాచలంలో రామాలయాన్ని ఏం డెవలప్ చేసిండు? ఏం డెవలప్ చేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ కేసీఆర్ కానీ. కాబట్టి ఇంత చిల్లర రాజకీయాలు చేయడం తగదు. చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల దృష్టిని ఆకర్షించేటట్టు నిజాయితీ పరులనే ఆలోచన వచ్చేటట్టు రాజకీయాలు చేయాలని నా విజ్ఞప్తి. బెల్ట్ షాపులను ఖచ్చితంగా తగ్గిస్తాం. అదేవిధంగా బెల్ట్ షాపులే కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి గ్రామంలో 50 మంది యువకులు ఆగమైపోయారు గంజా వ్యాపారం వచ్చి. అలాంటిది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ఉక్కు పాదంతో దొక్కి
గంజాయి వ్యాపారాన్ని తగ్గించడం జరిగింది. ఏమన్నా ఒకటి అరవై జరిగితే జరుగుతుందేమో కానీ మా ప్రభుత్వం దాని మీద చాలా స్ట్రిక్ట్గా ఉంది. అటువంటి విషయాల్లో యూత్ చెడిపోకుండా తగిన శ్రద్ధ తీసుకుంటుంది మా ప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యకి ప్రాధాన్యత ఇస్తుంది, అదేవిధంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని స్కూళ్ళను కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రైవేట్ స్కూళ్ళ కన్నా కూడా ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. జానారెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చేసిన పోర్ట్ఫోలియోలు ఎవరు చేయలే, ప్రతిపక్ష నాయకుడిగా చేసిండు. అదేవిధంగా తెలంగాణకి జేఏసీ కమిటీని అయితే కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. మంచి గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం, మంచి రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి కుటుంబం, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు ఉన్నటువంటి కుటుంబం. జానారెడ్డి గారు నాకు 1983 నుంచి తెలుసు. ఎన్నోసార్లు వారి ఇంటికి పోతే ఎన్నడూ కూడా వాళ్ళిద్దరు పిల్లల్ని నేను చూడలేదు. అంత క్రమశిక్షణ పెంచినటువంటి కుటుంబం వాళ్ళది. క్రమశిక్షణతో పెరిగి రాజకీయాలంటే బయటకు వచ్చి వాణిని తిట్టి అడ్డగోలుగా మాట్లాడి చేసేటోళ్ళు రాజకీయ నాయకులు గారు. ఒక పద్ధతి, ఒక విజన్ ఉన్నటువంటి కుటుంబం జానారెడ్డి గారిది. వారిని విమర్శించే హక్కు ఏ ప్రతిపక్ష పార్టీలకు లేదు. మరి కేసీఆర్ ఏంది, ఆయన కొడుకు, ఆయన ముఖ్యమంత్రి అయిండు, ఆయన కొడుకు ఏం చేసిండని మంత్రి ఇచ్చిండు, ఆయన కొడుకే మొత్తం పెత్తనం నడిపిండు, బిడ్డకి ఎమ్మెల్సీ ఇచ్చిండు. వాళ్ళకి కుటుంబ పరిపాలన గురించి మాట్లాడే అర్హత లేదని నా ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు ఆమెను జైలుకు పంపింది, బీజేపీ గవర్నమెంటు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న జాలక ఆమె ఢిల్లీ దాకా పోయి ఢిల్లీని కూడా దోసుకోవాలనేటువంటి ఆలోచన రావటమే తప్పు. ఆ విధంగా ఆమె పోయేది కాక నీతి నిజాయితీ కలిగినటువంటి కేజ్రీవాల్ని కూడా జైలుకు దిగిపోవటానికి కారణం కవితనే అని నా ఉద్దేశం. కక్ష సాధింపు కాదు, మేమేమన్నా కేసు చేయలేదుగా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెట్టలేదుగా కవిత మీద. అంతకుముందే కేసులు ఉన్నాయి, అంతకుముందే ఢిల్లీ పిలిచిర్రు, అంతకుముందు ఢిల్లీలో చేసిర్రు. అదే కేసు కొనసాగుతుంది తప్ప నిన్న ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఏమైనా పెట్టిందా కవిత మీద? ఆ మాత్రం విఘ్నులు గారా ప్రజలు? ఆ మాత్రాన్ని విషయం తెలుసుకున్నటువంటి విధానం మన తెలంగాణ ప్రజలకు లేదంటారా? ఆయన అన్ని అసత్యవాగులు వాగిన భారతదేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్లో రాజకీయ నాయకుల హస్తం లేకుండా జరిగిందా? నీ గురించి, నీ దరిద్ర పరిపాలన గురించి నిజాయితీ పరునైనటువంటి అధికారులు కూడా ఈనాడు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన దానికి జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ఏ ఒక్క రంగంలో సక్సెస్ అయిండో మీరు చెప్పండి. అన్ని రంగాల్లో కేసీఆర్ విఫలమైండు. కుటుంబ పరిపాలన చేసిండు, తాగి ఫామ్ హౌస్లో పండుకొని వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పరిపాలన నడిపిండు. ఇవాళ అధికారం పోగానే తోక కోసిన నక్కలాగా ఎగురుకుంటా మరి ప్రజల వద్దకు పోతుండే ఈరోజు. ఆ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలకి గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు లాంటి కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉండేటువంటి మెసేజ్లు ఆయనకుండి ఘోరమైనటువంటి తప్పులు జరిగినాయని ఆయనకు తెలుసు కాబట్టి మేము అధికారంలోకి వస్తే వాటన్నిటిని బయట పెడతామని చెప్పిండు. ఇంకా అందులో కొంత కూడా పూర్తి కాలేదు, ఎన్నికల కోడ్ వచ్చింది. ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. దాని వెనక ఎవరెవరున్నా ఎంతలా వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే, తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సిందని మా యొక్క వాదన. మా ఎంపీ అభ్యర్థి, ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలవబోయేటువంటి అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. అదేవిధంగా 1952లో ఫస్ట్సారి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఈ దేశంలో అప్పుడు పార్లమెంటు భవనం నిర్మించున్నది. పార్లమెంటు భవనాన్ని ఎవరు ప్రారంభించాలనే చర్చ వస్తే ఈ దేశంలో అత్యధిక మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళతోనే ప్రారంభించజేద్దామని అంటే మన నల్గొండ ఎంపీ రావినారాయణ రెడ్డి గారు భారతదేశంలో అందరికన్నా అత్యధిక మెజార్టీతో గెలిచిండు. ఆయనతోనే పార్లమెంటు భవనం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ ఆ నల్లగొండకు ఉన్నటువంటి రికార్డుని బద్దలు కొట్టి భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గెలిచే అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారతదేశంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతుండే ఏం సందేహం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ మాత్రం నేను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేస్తుండే, కానీ
కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంతమంది ఇచ్చినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవలేడు. ఖచ్చితంగా 17 సీట్లలో 14 సీట్లు కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఏమి లేదు. ఏడన్నా 100-200 ఓట్లు బూత్కి ఏమైనా వస్తే వస్తాయం. కానీ ఇక్కడ మాత్రం నల్గొండలో బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. అందరికీ ఈనాడు సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, అన్ని విధాల అన్ని క్యాస్ట్లో కూడా, ఎస్సీ ఎస్టీలో కూడా చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్తోనే వాళ్ళ విద్య ప్రారంభమైంది. కాంగ్రెస్ గవర్నమెంట్తోనే వాళ్ళ రిజర్వేషన్లు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మంచి నమ్మకం ఉంది. ఈసారి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆలోచనతో అన్ని వర్గాల్లో మహిళలు, యూత్, యువకులంతా ఒక నిర్ణయానికి వచ్చేసారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వచ్చారు. బీజేపీ వాళ్ళకి వాళ్ళ సీటు కదులుతుందనేది వాళ్ళకి ఇప్పుడు వచ్చింది ఆలోచన. వాళ్ళు ఏ ప్లాన్లు చేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత మందు పెంచినా, మతతత్వాన్ని బోధించినా, ఏం చేసినా బీజేపీ మాత్రం అధికారంలోకి రాదు. మద్యానికి ఇప్పుడు ఇచ్చే డబ్బులకి ప్రజలు ఓట్లేయరు. ప్రజలకు ఒక స్థిరమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. ప్రజలకి ఏది పనిచేయదు. తెలంగాణలో 17 సీట్లకి 14 సీట్లు మేము గెలవబోతున్నాం. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ మనుగడే ఉండదనేది నా యొక్క నమ్మకం. ఈ మండలంలో మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 11 ఎంపీటీసీలు ఉన్నాయి. కోదాడ మండలంలో 16 మంది సర్పంచుల్ని, 11 మంది ఎంపీటీసీలని ఏకాగ్రంగా ఎన్నిక చేయడానికే మా యొక్క కృషి. పోటీ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఏకాగ్రం ఎన్నిక అయితే అని మేము ఆలోచన చేస్తున్నాం. నమ్మకం మా మీదే కాదు, మా ఎమ్మెల్యే నల్మాద పద్మావతి రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఖచ్చితంగా అన్ని పంచాయతీ బోర్డులను, ఎంపీటీసీలను ఇనామతి చేస్తామనే నమ్మకం నాకుంది. ఆ యువత రాజకీయాల్లోకి రావాల్సిందే, నూతన ఉద్దేశాన్ని తేవాల్సిందే. అదేవిధంగా యువతకి మేము నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం. మా ఎన్నికల హామీలు అది కూడా ఉంది. వాళ్ళకి నిరుద్యోగ భృతి, మహిళలకు 2500, ఈ అన్ని హామీలని అమలు చేస్తాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా ఎక్కడా దుబారా జరగదు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిదీ దుబారా జరిగింది. దుబారా జరగకుండా, అవినీతి జరగకుండా ఉంటే మేము చేసినట్టు వాగ్దానాలు అన్నీ కూడా అమలైతాయి. ఖచ్చితంగా అమలు చేసి యువతని సంతోషించే పద్ధతిలో వక్ర మార్గాలు పట్టకుండా, గంజాయికి వెళ్ళి మొగ్గకుండా అన్ని విషయాల్లో యువతని తీర్చిదిద్దుతామనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. రాజకీయాలకి పదవులకు స్వస్తి చెప్పటమే కానీ రాజకీయాలకు చెప్పం. మనం బ్రతికున్నంత వరకు నాకు చేతనైనటువంటి పని ప్రజలకు చేయడానికి సిద్ధంగా ఉంటాం.